అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 6వ తేదీన ఆదివారం నాడు ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులారాశిలో జన్మించిన వ్యక్తులకి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ కష్టాల్లో ఉన్న తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ కష్టాలు ఏ విధంగా తీరబోతున్నాయి? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి తులారాశి, ఈ యొక్క రాశి వారు ప్రజెంట్ నిజంగా చెప్పాలి అంటే కష్టాల్లోనే ఉన్నారని చెప్పాలండి. రాబోయే రోజుల్లో మీకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కదా అని రాబోయే రోజులు కూడా అలాగే ఉంటాయని అసలు అనుకోవద్దు. రాబోయే రోజులు చాలా బాగుంటాయి. మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టరూపం నుంచి బయటపడేస్తుంది, మీ లైఫ్ని సెట్ చేస్తుంది. మరి తులారాశి జాతకుల వ్యక్తులని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది? ఆమె ఆశీర్వాదం ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాలను, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రజెంట్ కనుక వీరి యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఎలా ఉన్నాయంటే, ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరిగే అవకాశం కనిపిస్తుందండి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పని భారం అనేది అధికమై సమయానికి నిద్రాహారాలు కూడా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల మధ్యలో నిలిచిపోయి ఉండవచ్చు. మీకు అప్పు ఇచ్చిన వాళ్ళే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది కదా. అయితే ఆరోగ్యపరంగా మీకు చిక్కులు తప్పవని చెప్తున్నారు జ్యోతిష పండితులు. సంతాన విద్యా విషయాలు కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా ఉండే తులారాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి రావడం అనేది మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుత రోజుల్లో అంటే ప్రస్తుత పరిస్థితిలో మీకు మంచి దారి తీయబోతున్నాయండి. తులారాశి వారు ఇతరులు తేలిక చిత్తు చేస్తారు. ఈ యొక్క రాశి వారు నిజంగా కోపం వచ్చిందంటే యొక్క రాశి వారిని ఎప్పుడు కంట్రోల్ చేయలేమండి. ఈ యొక్క కోపం కంట్రోల్ చేసుకుంటే మిమ్మల్ని మించిన వారు మీ అంత మంచివారు ఉండరండి. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే సత్వ నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు తులారాశి వారు. దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుందండి. ఇతరుల యొక్క పక్షపాతం ముందుకి నష్టపోతారు. అకస్మాత్తుగా అధికారం చేకూరుతుంది. తులారాశి వారు ఏకపక్షంగా తులారాశి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలిగితే చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా మేలు చేస్తాయి. తులారాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభమ్మ పేరు వస్తాయండి. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగం చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల వాల్యూ పెరగడం ద్వారా మీరు ధనవంతులు అవుతారండి. తులారాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తి పోగొట్టుకున్నా కానీ వారి యొక్క సొంత స్వశక్తితో తిరిగి మళ్ళీ వాటిని సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహిస్తారు తులారాశి వారు. అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. తులారాశి వారికి రుణాల విషయంలో ఆశిస్త ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అభిజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గంతో చేస్తే తప్ప ఏ విషయానికి కూడా ఈ యొక్క రాశి వారికి అసలు లోటు అనేది ఉండదండి. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని ఈ రాశి వారు అధిగమించగలరన్నమాట. తులారాశి ముక్కుసొట్టిగా ప్రవర్తించే ప్రవర్తన వలన వీరికి శత్రువులు అనేది తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు తులారాశి వారు. అలాగే వీళ్ళు నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుందండి. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యలు ఈ యొక్క రాశివారు తరచు చిక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళిక రచిస్తూ ప్లాన్స్ వేస్తూ పథకాలు రచిస్తూ ఉంటారనమాట. కానీ ఇవి ఎప్పుడు కూడా కార్యరూపం దాలుస్తాయో తులారాశి వారికి కూడా తెలియరండి. ముందు చూపుగా ఒక విధంగా అనుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ని కలబరుస్తారు. నూతన ప్రదేశాలు సందర్శించడం ఈ యొక్క రాశి వారికి ఇష్టం. ఎక్కువ కష్టించి పనిచేయడం ఈ రాశి వారికి ఇష్టం అనమాట. ఊరికి ఏది వచ్చినా కూడా ఎక్కువ తులారాశి వారు అసలు ఎవరి వద్ద కూడా తీసుకోరండి. తులారాశి వారి ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతుంటారు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో అస్సలు వీరికి తెలియదండి. వీరి యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి యొక్క ఎలాంటి ఆపేక్షణ ఉండదు. కొత్త పరిచయాలను మాత్రం వీరి గౌరవిస్తారు. తమ వల్ల ఇతరులకు కష్టం కలిగి ఈ యొక్క రాశి వారు చాలా బాధపడతారు. తులారాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తమ చెప్పింది వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు. ఆ యొక్క రాశి వారి కుందేటికి 3 కాలం పట్టి ఉంటుంది.
అలాగే ఇదే యొక్క వీరి యొక్క బలహీనత కూడా అండి. ఈ యొక్క వీక్నెస్తో మరి చాలామంది ఆడుకుంటారని చెప్పాలి. ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యంగాని గుర్తించలేకపోతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ బంధాన్ని మార్చుకోరు. వ్యక్తిత్వంలో కనుక తమకంటూ కొన్ని పరిచయాలు ఏర్పరచుకుంటూ తమపై ఆధిపత్య ధోరణి యొక్క రాశివారు సహించారు. అందువల్ల అధికారులు తలెత్తలేని పరిస్థితులు ఆచరణ చేయడానికి అసలు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో తులారాశి వారు అధిక ప్రవర్తించడాన్ని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి అనుబంధాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంత పరిచయమైన బంధువులను స్నేహితులను అస్సలు మరవరు. తులారాశి వారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం తులారాశి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో వినటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వీరిలో ఉన్నటువంటి ఆవేశం వలన ఇతరులకి రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బంది కలుగజేస్తాయి. తులారాశి వారు తమ వాదనను ఎప్పటికీ కూడా ఎవరితో షేర్ చేసుకో తమలోని కుళ్ళి బాధపడిపోతుంటారు. ఉన్న విషయాన్ని మోహమేని చెప్పడం వల్ల తులారాశి వారికి విరోధాలు వస్తుంటాయి అన్నమాట. ఈ యొక్క మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిదండి. తగాదాలకు మధ్యవర్తులకు ముందు నిలుస్తారు. ఇతరులకు ఆమె ఉండి మీరు చెక్కులు కొని తెచ్చుకుంటారు. తులారాశి వారికి చర్మ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఈ యొక్క కీళ్ళకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ తులారాశి వారు శత్రువుల విషయంలో అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తులారాశి వారికి మార్చి 6వ తేదీన ఆదివారం నాడు ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలన్నీ తీరిపోతాయండి. ధైర్యంగా ఉండండి. ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. ఆమె మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే మీ తల్లి. అవునండి, మీరు వింటుంది నిజమే. మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. తులారాశి వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అన్ని రంగాల మీదే పైచేయి ఉంటుంది. అప్పులన్నీ తీరిపోతే సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి. అదేవిధంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ తల్లి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడంలో మీకు నిజంగా దేనికి లోటు అనేది ఉండదండి. మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం మీరు తీసుకున్న ఆ క్షణం నుంచి నిజంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. అప్పులు తీర్చడంతో మీరు హాయిగా ఉంటారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీరు ఏవైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు మీ తల్లి ఆశీర్వాదం వలన మరింత బలం పుంజుకొని మరింత డబ్బు సంపాదించి ఆదాయం పెరిగి అన్నింట పురోగతి సాధించడంతో మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. దానివల్ల ఒక వెహికల్ కాదు, మీరు ఇతరులకు ఎంత హెల్ప్ చేస్తే స్థాయికి ఎదుగుతారు. మీ యొక్క తల్లి ఆశీర్వాదం మిమ్మల్ని చాలా మీరు ఏదైతే అనుకుంటారో అంత పీక్ స్టేజ్లో మీకు తీసుకెళ్తుంది మీ యొక్క తల్లి ఆశీర్వాదం. ఈ తల్లి ఆశీర్వాదానికి అంత శక్తి ఇవ్వబోతుంది ఆ యొక్క దైవం అనేది. ఇంకపోతే తులారాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు, ఆర్థిక బాధలు, శత్రు బాధలకు వలన మీరు పడుతున్న సమస్యల బాధలు, కష్టాలు ఊబి నుంచి బయటపడాలన్న మీ ఇష్ట దైవమైన మనసులు బాగా పట్టించుకోండి. అలాగే తులారాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి. పరమణ, దక్షిణ, ఉత్తర దిశలు కలిసి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఏది దోషం అనేది రాదండి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ సూత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టక పారాయణం, లక్ష్మీ గణపతికి బెదిలిన పూలతో చేసే పూజ మీకు ఎంత మేలు చేస్తుంది. మీ జీవితం నడుస్తుంది. మరింత డబ్బు ఆకర్షించాలి అనుకుంటున్నారైతే మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు. మీకు డబ్బుకు లోటు లేకుండా చూస్తారు. అలాగే శనివారం, ఆదివారం అదేవిధంగా ప్రతిరోజు అంటే ఒక రోజని కాదండి, ప్రతిరోజు కూడా మీకు అమ్మవారిని కొలిస్తే కనుక మీకు దేనికి లోటు ఉండదండి. అదే విధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని కనుక మీరు కొలిస్తే మిమ్మల్ని ఆంజనేయ స్వామి ఎల్లవెల్లా కాపాడుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు ఏ స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలు తీరిపోతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆశీర్వాదం మీకు లవ్లో సెట్ చేస్తుంది. కష్టాల నుంచి ఏ విధంగా బయటపడేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడటం మీకు మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలు తొలగును. కొన్ని విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఏ పని ప్రారంభించినా కానీ ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది.
మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. ప్రతి వ్యాపారంలోనూ జాగ్రత్త అవసరం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.